పవన్ కళ్యాణ్ రెండో విడత జాబితా అదే విధంగా ఉమ్మడి మేనిఫెస్టోపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దీని మీద చర్చిస్తున్నారు వారు. బీజేపీతో పొత్తుల అంశంపై కూడా సమాలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు నేతలు. ఉండవల్లి దగ్గర మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో ఎంపీ రావు, ఏ విషయాలు ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు, దేని మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది, అండ్ బీజేపీతో పొత్తు అంశంపై ఒక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఈ పొత్తుల అంశం మీద అయితే ఇద్దరి మధ్య కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తుల మీద స్పష్టత ఎప్పుడు వస్తుందా అని చాలా కాలంగా రెండు పార్టీల అధినేతలు కూడా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుంది, ఎప్పుడు దీని మీద ఒక క్లారిటీ వస్తుంది, ఒకవేళ అటో ఇటో ఎస్ ఆర్ నో చెప్తే పొత్తులు ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీ అంటూ వస్తే మనం కూడా అభ్యర్థుల జాబితాకు సంబంధించి ప్రకటన చేయవచ్చు. దానికి అనుగుణంగా ప్రకటించినటువంటి అభ్యర్థులందరూ కూడా పోటీ చేసేటటువంటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా రెండు పార్టీల అధినేతలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా ఈ అంశం మీదనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయమే బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ కూడా విజయవాడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఖచ్చితంగా బీజేపీ కేంద్ర అధిష్టానంతో ఢిల్లీ పెద్దలతోటి పొత్తుల వ్యవహారం మీద పురంధేశ్వర్తో చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీ నుంచి ఒక సమాచారం రావచ్చు అనే ఒక ఆలోచనలో కూడా అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ రోజు కనుక క్లారిటీ వచ్చి ఢిల్లీ రమ్మని కనుక పిలుపు వస్తే రేపే రెండు పార్టీల అధినేతలు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా రేపే ఢిల్లీ వెళ్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారము. సో పొత్తుల విషయం మీద అయితే రెండు పార్టీల అధినేతల మధ్య కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరగనుంది. ఒకవేళ పొత్తులు ఓకే అనుకుంటే ఆ సీట్ల సర్దుబాటుకు సంబంధించి లోక్సభ సీట్లు ఎన్ని ఇవ్వాలి, అలాగే అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఎన్ని సర్దుబాటు చేయాలి అనే దానికి సంబంధించి కూడా రెండు పార్టీల నేతల మధ్య కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా రెండో విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించి మొదటి విడతలో 94 టీడీపీ అభ్యర్థులు ప్రకటించారు. 5 స్థానాలకు జనసేన అభ్యర్థులు కూడా ప్రకటించారు. జనసేన మొత్తం 24 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి మిగిలినటువంటి 19 స్థానాలకు ఇప్పటికే జనసేన అధినేత కసరత్తు కూడా చేశారు. అలాగే చంద్రబాబు రెండో విడత జాబితాకు సంబంధించి కూడా దాదాపుగా ఒక 30 స్థానాలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారు. కాబట్టి ఇప్పటి వరకు రెండో విడత జాబితాకు సంబంధించి ఎక్కడెక్కడైతే క్లియర్ కట్గా ఒక క్లారిటీ అయితే వచ్చిందో ఆ స్థానాల మీద రెండు పార్టీల నేతలు కూడా చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవకాశం ఉంటే అంటే బీజేపీ నుంచి ఏదో ఒక సమాచారం వస్తే సరే, లేదంటే ఈ సాయంత్రము లేదా రేపు రెండో విడత జాబితాను కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఒకవైపు పొత్తుల వ్యవహారము, మరోవైపు రెండో విడత జాబితాకు సంబంధించి కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరొకటి ఉమ్మడి మేనిఫెస్టో అంశానికి సంబంధించి కూడా రెండు పార్టీల అధినేతలు కూడా చర్చించే అవకాశం ఉంది. మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 90% మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరచాలి అనేది ఇప్పటికే పలుమార్లు చర్చించి ఒక స్పష్టతగా అయితే వచ్చారు. బీజేపీతో పొత్తుల అంశం క్లారిటీకి వచ్చిన తర్వాతనే మేనిఫెస్టో మీద కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీతో కనుక పొత్తు కుదిరితే ఖచ్చితంగా బీజేపీ సైడ్ నుంచి మేనిఫెస్టోలో కొన్ని అంశాలు కూడా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ పొత్తు ఉంటుందా లేదా అనే ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ఉమ్మడి మేనిఫెస్టో మీద ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అప్పటి వరకు అయితే రెండు పార్టీల తరఫున ఏ అంశాలు మేనిఫెస్టోలో పెట్టాలి అనే దాని మీద కూడా మరోసారి ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ 3 అంశాల మీదనే రెండు పార్టీల అధినేతల మధ్య చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 45 నిమిషాల నుంచి రెండు పార్టీల అధినేతల భేటీ కూడా ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కొనసాగుతూ ఉంది.